సరస్సును అన్వేషించిన తర్వాత మేము మా ప్రయాణాన్ని ప్రారంభించాము. మరో ఉత్కంఠభరితమైన అద్భుతం రెడ్వుడ్ అడవికి. మేము లోపలికి వెళ్లే కొద్దీ చెట్లు పెరుగుతూనే ఉన్నాయి. మొదట అవి సాధారణంగా కనిపించాయి. కాని మేము అడవిలోకి లోతుగా వెళ్లే కొద్దీ చెట్లు ఆకాశహర్మ్యాల మాదిరిగా మనపైన ఎగరడం ప్రారంభించాయి. ఇక్కడ గాలి చల్లగా మరియు తాజాగా ఉంది. పైన్ మరియు మట్టి సువాసనతో నిండి ఉంది. ఇప్పుడు ఈ అద్భుతమైన చెట్ల గురించి మాట్లాడుకుందాం. ప్రకృతి యొక్క నిజమైన అద్భుతాలు. ఈ రెడ్వుడ్లలో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పాతవి. చిన్న వి కూడా 500 మరియు 700 సంవత్సరాల మధ్య వయస్సుగలవి. అవి తుఫానులు, మంటలు మరియు శతాబ్దాల మార్పు నుండి బయటపడ్డాయి. అయినప్పటికీ అవి ఇప్పటికీ గర్వంగా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ చెట్లు మొదట పెరగడం ప్రారంభించినప్పుడు కార్లు లేవు, విద్యుత్ లేదు, ఆధునిక నగరాలు లేవు. ప్రకృతి మాత్రమే. దీన్ని చూడు గ్రేస్, ఎంత చెట్టు! ఇది దాదాపుగా ఎత్తుగా మరియు బలంగా నిలబడి ఉన్న వ్యక్తిలా కనిపిస్తుంది. మేము దీన్ని మొదటిసారి చూసినప్పుడు అది మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఈ చెట్లు 350 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. మీకు ఒక ఆలోచన ఇవ్వడానికి, మధురై ఆలయం యొక్క దక్షిణ గోపురం దాదాపు 170 అడుగుల ఎత్తు ఉంటుంది. అంటే ఈ చెట్టు రెండింతలు ఎత్తుగా ఉంటుంది. కింద నిలబడి పైకి చూస్తే మీరు పైభాగాన్ని కూడా చూడలేరు. అది ఆకాశంలోకి అదృశ్యమవుతుంది. ఇది మిమ్మల్ని చిన్నగా అనిపిస్తుంది, అయినప్పటికీ ప్రకృతితో చాలా అనుసంధానించబడి ఉంటుంది.